ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి మారు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమును ధ్యానం చేసుకుంటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ముఖ్యంగా సంఘమే కుటుంబం, అనేక కుటుంబాల యొక్క సముదాయమే సంఘము. మరి అటువంటి సంఘములో నీ పాత్ర ఏమిటి? ఈ అంశం మీద మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క సంఘములో మన యొక్క వీధులను గురించి తెలుసుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి మికిలి కనికరం గల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయన. మరి యొక్క మారు నా ప్రభా, నీ శ్రేష్టమైన మాటలను ధ్యానం చేసుకున్నటకు నీ సన్నిధి మేము చేరి ఉండగా నా తండ్రి, మీ స్వరమును వినేటువంటి నా తండ్రి ఆత్మలు మీరు మాకు దయచేయండి, హృదయములు మీరు మాకు దయచేయండి. శ్రద్ధతో ఆసక్తితో నా తండ్రి ప్రభా, నీ మాటలు వినుటకు మీరు మాకు సహాయం అనుగ్రహించండి. నా తండ్రి ప్రభు, సంఘములో ఒక కుటుంబంగా నా తండ్రి ప్రభా మీరు మమ్మలను సమకూర్చి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అనేక కుటుంబాల ఈ సమకూర్పు నా తండ్రి వారి వారి విధులను, బాధ్యతలను నా తండ్రి ప్రభా సక్రమంగా నిర్వర్తించుటకు నా తండ్రి నాయన మీరు అనేకమైనటువంటి భారములను ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన. ప్రకటించుటకు నా తండ్రి ప్రభా, పరిచర్య చేయుటకు నా తండ్రి ప్రభు నాయన, ఇదిగో నా తండ్రి నాయన మరి ప్రవచనములు చెప్పుటకు నా తండ్రి ప్రభా నాయన అనేకమైన తలాంతులతో నా తండ్రి ప్రతి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అటువంటి బాధ్యతలను నమ్మకంగా మేము నెరవేర్చట్లో మీరు సహాయం అనుగ్రహించండి. నీ కుటుంబంలో నా తండ్రి ప్రభా ఎన్నటెన్నటికీ సాగిపోయేటువంటి బలమైనటువంటి వారముగా ఉండటకు సహాయం అనుగ్రహించమని, దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గడిచిన 2 వారాలుగా కుటుంబము దేవుని ఆశీర్వాదంతో నింపబడుట, కుటుంబము దేవుని హత్తుకొని ఉండుట, కుటుంబము ఫలించు వారై ఉండుట, ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక కోణమును మనము గమనించినట్లయితే క్రైస్తవ సంఘము ఒక కుటుంబముగా ఎలా మెలగాలి, ఎలా వర్ధిల్లాలి, వారు పాటించవలసిన ముఖ్య విధులు లేక బాధ్యతలు, కట్టడలు ఏమై ఉన్నాయి అనేది ఈ ఉదయకాలంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబం వర్ధిల్లుతుంది, కుటుంబం ఫలించేదిగా ఉంటుంది, కుటుంబము దేవుని ఆశీర్వాదాలతో మేళ్లతో నింపబడుతూ ఉంది. ఆ రీతిగా దేవుని యొక్క మేలులు పొందుకున్నప్పుడు ఈ కుటుంబము సంఘములో ఏ రీతిగా ఉండాలి, సంఘముతో ఎలాంటి సహవాసం చేయాలి అనేది మనం తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే ఈనాడు లోకంలో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తికి అనేక అవయవాలు ఉన్నాయి. ఏ అవయవానికి తగ్గట్టుగా ఆ అవయవానికి నిష్ణాతులైన డాక్టర్స్ మనకు అందుబాటులో ఉంటున్నారు. మన కుటుంబాలు కూడా దేవుని వాక్యాన్ని ప్రాతిపదికగా చేసుకొని దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా మరి అనేక వ్యక్తులు కలిసి ఒక కుటుంబముగా మలచబడి సమకూడి ప్రభులో ముందుకు సాగటం అవసరం. అందుకను అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును
ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉన్న నీవు నేను ఆయా కుటుంబాలు చేయవలసిన పని ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు. నంబర్ 1, సమాజముగా సంఘముగా కూడటం మానకూడదు. అది మొట్టమొదటిది. అలా కూడుకొనుట ద్వారా ఏమవుతుంది అని అంటే ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకుంటాం. సహవాసం చేయటం ద్వారా, సమాజంగా కూడుకొనుట ద్వారా ఒకరినొకరును ప్రోత్సహించుకొనటం, హెచ్చరించుకొనటం, బలపరుచుకొనటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రభు రాకడ ఇంకా దగ్గరగా ఉంది అని గుర్తెరిగి ఆయనతో సహవాసం చేస్తూ ప్రేమ చూపటానికి, సత్క్రియలు జరిగించటానికి, నీతి క్రియలు జరిగించటానికి, దేవుని యొక్క మార్గములలో జీవించటానికి మరి ఎక్కువగా ప్రోత్సహింపబడుతూ ఉంటాం. హల్లెలూయా. ఇటు కార్యము మన జీవితాలలో ప్రభువు వచ్చు పర్యంతము అది జరగాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. చాలామంది అనుకుంటారు, నేను ప్రభువుని నమ్ముకుంటే, దేవుని బిడ్డగా ఉంటే, నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటే, దేవుని వాక్యం చదువుకుంటే చాలు. కాదు, చాలదండి, పొరపడొద్దు. మనం ఏమాత్రం ఈ విషయంలో విభ్రాంతికి గురవున అవసరం లేదు. ఇదేమి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు. ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సంఘంలో సభ్యులై ఉన్నారు, భాగమై ఉన్నారు. ఈ సంఘమంతా దేవుని ఎదుట ఒక కుటుంబమై ఉంది. మరొకడు కుటుంబంలో కొంతమంది బిడ్డలు వర్ధిల్లి స్థిరపడతారు, ప్రయోజకులు అవుతారు. ప్రయోజకులైన వారు మా అంతటి మేముంటాం, ఇక మా ఇష్టానుసారంగా మేము ఉంటామంటే కుదరదు. ఆ కుటుంబంలోనే ఇంకా స్థిరపడక, ఫలభరితంగా ఉండక, కొట్టుమిట్టాడుతూ ఉన్నవారు ఉంటారు. మేమేదో ఒకటి చేసుకుంటాంలే, కింద మీద పడతాంలే అంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్గా ఉండటం చాలా అవసరం. స్థిరపడిన వారు, స్థిరపడవలసిన వారు కలిసి పని చేయవలసిన అవసరత ఉంది. కలిసి ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంటుంది. హల్లెలూయా. అలాగునే సంఘములో కొంతమంది బిడ్డలు ఆధ్యాత్మికంగా, ఆత్మీయ జీవితాలలో ఘనంగా, బలంగా, ఉన్నతంగా ఉంటారు. మేము వారిలాగా వీరిలాగా ఉండమండి, మేము దేవుణ్ణి హత్తుకొని ఉంటాం, దేవుణ్ణిలో ఎదుగుతూ ఉంటాం, కాబట్టి వాళ్ళకు మాకు సంబంధం లేదు అంటానికి వీల్లేదు. సంఘంలో బలహీనులైన బిడ్డలు కూడా ఉన్నారు. వారిని బలపరచవలసిన అవసరత నీ మీద ఉంది. ఆత్మీయంగా నేను బలంగా ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారు బలహీనులైన వారిని బలపరచవలసిన అవసరత ఉంది. దట్ ఈజ్ వాట్ ఫ్యామిలీ. కుటుంబం అంటే అదే కదా. ఎవరిష్టానుసారంగా వారు ఉంటాము అని అంటే అది కుటుంబము కానే కాదు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు, విశ్వాస క్రైస్తవ కుటుంబం, సంఘము, ఈ విషయంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిది రొట్టె విరుచుట యందు వారు సహవాసం కలిగి ఉండాలి, మానుకొనకూడదు. సంఘము అని అంటే మనం చెప్పుకుంటున్నట్లు
200 మంది, 300 మంది, 500 మంది వీళ్ళు కాదండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఎవరైతే రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందేవారిగా ఉంటారో వారిని సంఘము అని చెబుతుంది. హల్లెలూయా. అట్టి సంఘంలో నీవు ఉన్నావా? ఏమిటండి, ఎందుకు మాకు ఈ రొట్టె ద్రాక్ష రసం కావాలి? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాలు అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఇది నా శరీరము. రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి శిష్యులకి ఇస్తే, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకునటానికి దీన్ని తినండి. రెండవదిగా యేసయ్య ఆ గిన్నెని ఎత్తి పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ నిమిత్తమై చిందించబడుచున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధన, ఇది నా రక్తము అని ప్రభు అంటారు. కాబట్టి ప్రభు శరీరాన్ని, ప్రభు రొట్టెను, ప్రభు పరిశుద్ధ రక్తాన్ని ద్రాక్షరసముగాను మనము సేవించినప్పుడు ఆయన శరీరంతో సహవాసము కలిగిన వారంగా ఉంటాం. కుటుంబము అని అంటే ఒకరితో ఒకరికి సంబంధము కలిగి ఉండుట. ఈ సంబంధం ఎప్పుడైతే ఉండదో వారు కుటుంబముగా చెప్పబడరు, కుటుంబముగా పరిగణ చేయబడరు. గమనించాలి. కాబట్టి ప్రియులరా, మనము ఆయన పరిశుద్ధ రక్తమును, ఆయన పరిశుద్ధ శరీరమును జ్ఞాపకం చేసుకునటానికి కుటుంబంగా కూడుకోవాలి. ఆ తర్వాత రెండవది, ఎవరండి ఇందులో పాలు పంపులు పొందాలి అని అంటే, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, ఎవరైతే తమ పాపములను ఆయన సన్నిధిని ఒప్పుకొని ఆయనతో సహవాసం చేయవారై ఉంటారో, మనమందరము కూడా ఒక్క శరీరమై ఉంటాం. అనేక మంది వ్యక్తులు, కానీ ఏక శరీరముగా ఉంటున్నాం. ఒక శరీరంలో అనేక అవయవాలు ఎలా ఉంటున్నాయో, ఒక సంఘంలో అనేక కుటుంబాలు ఆ రీతిగానే ఉంటున్నాయి. హల్లెలూయా. అట్టి స్థితిలో మన జీవితాలు కొనసాగినట్లు ప్రభుని హత్తుకుని ఉండాలి. ఎప్పుడు ఈ రీతిగా మనము పాల్గొనాలండి? ఎవరు ఈ రీతిగా ఆయన రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి అని అంటే, పౌలు భక్తుడు అంటాడు, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు, అంటే ప్రతి ప్రభు దినమున నీ వెసులుబాటును బట్టి ఎంత తరచుగా, ఎంత ఎక్కువగా ప్రభు యొక్క శిలువ కార్యాన్ని, మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటే అంత మంచిది. అంత ఎక్కువగా ఆయన శరీరంతో సహవాసం కలిగిన వారమై, బంధము కలిగిన వారమై, మమేకమైన వారమై ఆయనలో కొనసాగు బిడ్డలుగా మనం ఉంటాం. ఇది ఒక కుటుంబము. ఈనాడు చాలా కుటుంబాలలో కలిసి భోజనం చేసే అనుభవం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వస్తారు. తల్లి చక్కగా వంట అంతా సిద్ధం చేసి పిల్లల్ని, అమ్మ రండి, అయ్యా రండిరా అన్నం తిందామంటే, నాకు ఇప్పుడు ఆకలి లేదులే, నాకు ఇంకా పని అవ్వలేదులే, నేను తర్వాత వస్తానులే. నో, అది కరెక్ట్ కాదు. కుటుంబము కలిసి భుజించాలి. అందులో ఆనందం ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది. అదొక గొప్ప అనుభవంగా మారాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో పాలు పంపులు పొందే మనం, ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకునే మనం, మేము ఇప్పుడు కాదండి మాకు తోచినప్పుడు వస్తాంలే, కుదరదు. ఒక నియమము, ఒక క్రమము, ఒక కట్టడ అక్కడ ఏర్పాటు చేయబడుతూ ఉంది. అందులో పాల్గొనే వారంగా ఉండాలి.
దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ. సంఘము ఒక కుటుంబముగా ప్రభు సన్నిధిని చేరి రొట్టె ద్రాక్ష రసాన్ని భుజించే ఒక గొప్ప అనుభవం. ఈ అనుభవంలో ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుని వాక్యం బోధిస్తూ, ఆ తర్వాత రెండవదిగా చూస్తే, మొదటిగా రొట్టె విరుచడం మాత్రమే కాదు కానీ అపోస్తుల బోధ యందును సహవాసమందును మనము అనుభవం కలిగిన వారమై ఉండాలి. అపోస్తుల కార్యములు 2:42 వచనంలో మనం చూస్తాం, విశ్వసించిన వారందరూ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మానక కూడుకొను చుండిరి. బా, ఎంత గొప్ప అనుభవం అది ప్రియులరా. కొన్నిసార్లు మన సంఘాలలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది బిడ్డలు దేవునికి విరోధంగా, దేవుని బోధలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న వారిని, ప్రభు నమ్ముకున్న వారు, విశ్వాసులైన వారు, వారికి ఏదో ఒక మాట చెప్పి, అట్లా కాదులే ఈసారి మందిరానికి రా, దేవుడు నీకు మేలు చేస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకున్నటువంటి సమస్యలను విడుదలిస్తాడని చెప్పి నిరాశలో ఉన్న వారిని, కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని దేవుని మాటలో, ఆదరణకరమైన మాటలో నేను బలపరుస్తానని చెప్పి దేవుని సన్నిధికి తీసుకొచ్చి వారిని బలపరిచిన అనుభవాలు ఎంతమంది జీవితాల్లో మనం చూడట్లేదు. దైవ గ్రంథంలో అలాంటి సందర్భాన్ని మనం చూస్తాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో సౌలు అనే యవనస్తుడు దేవునికి విరోధంగా ఉండేవాడు, దేవుని బోధలను వ్యతిరేకించిన వాడు, సంఘమును హింసించిన వాడు. అతడు మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం చెందాడు, ప్రభు పాదాలను కన్నీటితో కడుగుతూ ఉన్నాడు, ప్రభుని హత్తుకున్నాడు. కానీ ఎవరు నమ్మట్లా, ఎవరు దగ్గరకు రానివ్వట్లేదు. ఆ సమయంలో బర్నబా అనే వ్యక్తి సౌలును మందిరంలోని తీసుకువచ్చి అందరికీ పరిచయం చేసి దేవుని బోధల చేత సౌలును బలపరిచినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. ఆ తరువాత చరిత్ర ఆ సౌలే పౌలుగా మార్పు చెంది ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు జరిగించాడు అనేది మనం గమనిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించకూడదు. నువ్వెంత గొప్ప భక్తిలో ఉన్నా, నువ్వెంత ఆత్మీయ ఆ శిఖరాల మీద నివసిస్తూ ఉన్నా, ఎంత గొప్ప అనుభవం కలిగి ఉన్నా, దేవుని వాక్యాన్ని ఆలకించటం మరువకూడదు. కుటుంబమా గమనించు. వాళ్ళకంటే నాకు బాగా తెలుసని ఒకవేళ దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నావేమో, పొరపడుతూ ఉన్నావు, అపోహలో పడి అపోహ యొక్క బంధకాలలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. బర్నబా సౌలును సంఘములో చేర్చి దేవుని బోధల చేత ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. సౌలును దూరంగా పెట్టల. అబ్బాయి నీకు మాకు సంబంధం లేదు, నీకు మాకు కుదరదు, నీకు మాకు పొత్తు లేదు అని దూరం చేయాల. తీసుకురా, దేవుని సన్నిధికి, దేవుని బోధలకు నడిపించాలి. అదే అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 21-22 వచనాలు. లుస్త్రలో పౌలు గారు అద్భుతాన్ని చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఈ కొన్ని అంతియోకయ ఈ ప్రాంతాల నుండి వచ్చి ఇతడు మన యొక్క సంస్కృతిని, సమాజాన్ని పాడు చేస్తున్నాడు, ఇతని వలన మనకి చెడ్డ పేరు వస్తుందని రాళ్లతో కొట్టి
పౌలును బయటకు ఈడ్చారట. అయితే పౌలుని వెంబడిస్తూ ఉన్న అనుచరులు, శిష్యులు ఆయన చుట్టూతా ఉండి ఆయన్ని కాపాడి చేరదీసి ఆయన బలపరిచి నడిపించిన తర్వాత, తేరుకున్న తర్వాత పౌలు గారట లుస్త్రలోను, ఈకొనియలోను, అంతియోకయలోను దేవుని వాక్యము చేత వారిని హెచ్చరించుచు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని, దేవుని సంఘం అనే కుటుంబంలో ఉన్న వారిని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. సహవాసంలో జరిగే అద్భుతాలు ఇవి. ఒకటి బోధలు ఉంటాయి, రెండు హెచ్చరికలు ఉంటాయి. ఆ తర్వాత మూడవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు భక్తుడు అంటాడు, మీరేం చేసినా, ఎంత అద్భుతాలు చేసినా, ఎంతగా భాషల్లో మాట్లాడినా, ఎన్ని స్వస్థత కార్యాలు చేయగలిగినా ప్రవచించటం అపేక్షించండి, కోరుకోనండి. ప్రవచించటము అని అంటే తెలియచేయటం, ప్రకటించటం కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం చూస్తూ ఉంటాం, దేవుని వాక్యము ఆయన దాసుల ద్వారా నీకొక వాగ్దాన రూపంగా, ఒక ప్రవచనముగా అది బయటకు వస్తూ ఉంది. అది నిన్ను తాకుతూ ఉంది, అది నిన్ను బలపరుస్తూ ఉంది, అది నిన్ను ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ప్రభుని గురించి ప్రకటించటం అనేది నేను ఆయన పిల్లలుగా అపేక్షించాలి, కోరుకునే వారంగా ఉండాలి. ఇది అపోస్తుల బోధ. సహవాసము కలిగి ఉండటంలో జరిగే పనులు. అల్లరి చిల్లరిగా గంతులు వేయటం, లేదంటే మరొకటి చేయటం కాదు. కానీ ప్రియులరా, బోధించాలి, హెచ్చరించాలి, ప్రకటించాలి, ప్రవచించాలి. ఇవి చేసే వారంగా ఉంటే సంఘములో ఉన్న బిడ్డలు, ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలు వారు ఎంతగానో బలపరచబడతారు, దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. మూడవదిగా మనం చూస్తే, మొదటిది రొట్టె విరుచుట యందు క్రమం తప్పకుండా ఉండాలి. రెండు, అపోస్తలుల బోధ యందును సహవాసమందును మనము అనుబంధము కలిగిన వారమై ఉండాలి. మూడవది ప్రార్థన చేయుట యందు. ప్రార్థన వ్యక్తిగతంగా దేవుని పిల్లలు, క్రైస్తవులు అనేవారు ప్రార్థన తప్పకుండా చేసుకుంటారు, మంచిది. మరి కొంతమంది కుటుంబాలతో కలిసి ప్రార్థన చేస్తారు, చాలా మంచిది. అయితే దేవుని వాక్యం అంటుంది, నువ్వు సంఘముతో కలిసి ప్రార్థించాలి, సహవాసంలో చేరి ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23 నుండి 31 వరకు చదివితే అద్భుతమైన సన్నివేశం అక్కడ మనం చూస్తాం. పేతురు, యోహానులు చెరసాల్లో పెట్టబడ్డారు. వారిని బాగా కొట్టారు, దండించారు, బెదిరించారు. అబ్బాయి, మీరు బయటికి వెళ్ళి ఎక్కడ యేసుని గురించి మాట్లాడటానికి వీల్లేదన్నారు. కానీ వారట బయటకు వచ్చిన తర్వాత, చెరసాల నుండి బయటికి రావటమే, వారు తమ సహోదరులను కలసికొని, తమతో అనుబంధం కలిగిన వారు. ఇక్కడ 23లో మనం చదువుతాం. ఇక్కడ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 23వ వచనంలో, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి, ప్రధాన యాజకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపితే, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమండి. స్వజనులతో కలిసి, సంఘముతో కలిసి. ఇక్కడ స్వజనులు అని అంటే
రక్త సంబంధులనే కాదు, ప్రభువుని నమ్ముకున్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, సంఘ బిడ్డలు, ఇప్పుడు వారే స్వజనులు. వారికి చెప్పినప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారట, ఘనపరుస్తూ. సంఘములో ఈ కార్యాలు జరగాలి. హల్లెలూయా. కుటుంబంలో ఎలాంటి కార్యాలు ఉత్పన్నమవుతూ ఉండాలి, వాటికి అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత మనము రెండవదిగా చూస్తే ఈ ప్రార్థనలో ఉన్నట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 18, 19 వచనాలలో మనం చూసినప్పుడు అక్కడ పౌలు గారు అంట, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలను చేయొచ్చు. రకరకాల అంశాల కొరకు సంఘంలో చేరి ప్రార్థించాలి. సంఘము నీ కుటుంబం, సంఘము మన కుటుంబము. ఈ ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన మెట్టుకు నీవు నేను ఎక్కాలి. సంఘాన్ని మనం పెనవేసుకుపోవాలి, సంఘముతో మమేకం అవ్వాలి. నేనులాగానే ఉంటాను అంటే కాదు, నువ్వు సంఘంతో కలిసి ఏకీభవించి ప్రార్థించాలి. అనేక అంశాలు మనం వారం వారం చూస్తూ ఉంటాం. చాలామంది బిడ్డలు ఎన్నో ప్రార్థన అంశాలతో వస్తూ ఉన్నారు. వారి దగ్గర అంశాలు తీసుకొని, అవసరతలు తెలుసుకొని వారి కొరకు ప్రార్థించుట. ఆ అనుభవంలో నువ్వు కొనసాగుతున్నావా? కనీసం వారానికి ఒకసారి సంఘంతో కలిసి ప్రార్థిస్తున్నావా? ఈ అనుభవాలను గురించి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావా? ఈ ప్రార్థనలో మరొక గంభీరమైన విషయం అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో అంటాడు, నిలకడగాను మెలకువగాను ఉండి ప్రార్థించాలి. ఎప్పుడో ఒకసారి నిద్రమత్తుల నుండి తేరుకొని వచ్చి చేసినట్టు కాదట, నిలకడగా ఉండాలి. అంటే ఎప్పుడు కొనసాగాలి. ఆ ప్రార్థనలో మెలకువ కలిగిన వారమై ఉండాలి. ఈ 3 అంశాలు మన జీవితాల్లో కలిగి ఉంటే సంఘం అనే ఈ కుటుంబము బలమైన కుటుంబముగా, అద్భుతాలతో దేవుని కృపతో నింపబడిన కుటుంబముగా ఉండి ప్రభుని ఘనపరుస్తూ ఉంటుంది. దేవుని కార్యాలతో నింపబడుతూ ఉంటుంది. అట్టి కార్యాలు, అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబమునకు మెండుగా దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మా స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. మా వ్యక్తిగత జీవితాలలో పాపం చేత, దోషం చేత నింపబడి కొట్టబడుతూ ఉన్న సమయంలో, పతనమవుతున్న సమయంలో మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు, రక్షించారు, విమోచించారు. నీకు వందనాలు. నీ అనంతమైన కుటుంబంలో చేర్చావు ప్రభువా, నీ స్తోత్రం. ఈ కుటుంబంలో సభ్యులుగా, సంఘంలో సభ్యులుగా అయ్యా, మీ లేఖన నియమాలకు విధేయులమై లోబడి నేను ఘనపరిచే జీవితాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ నీ మాటలో ఆలకిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరూ అయ్యా వారి వారి స్థానిక సంఘాలలో కుటుంబ సభ్యులుగా వర్ధిల్లుతూ నీ మేళ్లతో దీవెలతో నింపుటకు సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము లోకమంతటా విస్తరించి ఉన్న ఈ సార్వత్రిక సంఘములో సభ్యులుగా ప్రతి బిడ్డ నీ కృపకు పాత్రులై నీ మేళ్లతో దీవెనలతో నింపబడి నీ కుమారుని రాకడ పర్యంతము నడిపించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.